హలో గైస్, ఐఎమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు చూడండి, నన్నైతే చాలామంది బ్రో మనకి అడ్వాన్స్ సర్వర్ ఉంది కదా, ఆ అడ్వాన్స్ సర్వర్ అయితే ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, కొంతమందికి ఓపెన్ అయ్యి ఇంకొంతమందికి ఎందుకైతే ఓపెన్ అవ్వట్లేదని చాలామంది అడిగారు. సో దానికోసం అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మన ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ అనే ఒకటి ఉంటుంది. ఆ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్లో అయితే ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అని సెర్చ్ చేయండి. సో చూడండి గైస్, నేనైతే ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అని సెర్చ్ చేశాను. అండ్ ఆఫ్టర్ ఒక లింక్ అయితే వచ్చింది చూడండి, ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అని ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, ఆ వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూడండి, లాగిన్ విత్ ఫేస్బుక్ అని ఉంటుంది అండ్ లాగిన్ విత్ జీమెయిల్ ఆల్సో అని ఉంటుంది. సో దాంతో రిజిస్టర్ అవ్వండి అండ్ అలాగే డౌన్లోడ్ ఏపీకే అని ఉంటుంది రిజిస్టర్ అయిన తర్వాత. సో అప్పుడైతే అడ్వాన్స్ సర్వర్ మనకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ప్యాకేజ్ వచ్చేసరికి 1.6 GB ఉంటుంది గైస్. సో అలా డౌన్లోడ్ చేసుకున్నా కానీ కొంతమందికి అయితే ఓపెన్ అవ్వదు గైస్, ఎందుకంటే మ్యాక్సిమం ప్లేయర్స్ రీచ్ అయ్యని చూపిస్తుంది. చూడండి, ఒకసారి చూపిస్తాను. సో చూడండి గైస్, స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది కదా, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఈజ్ రీచ్డ్ అని. అది ఎందుకు అలా చూపిస్తుందంటే, ఎందుకంటే కొంతమంది త్వరగా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సర్వర్ ఇవ్వగానే, అండ్ అలాగే లేట్గా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇక్కడ లాజిక్ ఏంటంటే గైస్, ఇప్పుడు మనం లేట్గా డౌన్లోడ్ చేసుకున్నా కానీ సర్వర్ ఓపెన్ అయ్యే ట్రిక్ అయితే నేను ఇప్పుడు చెప్తాను గైస్. బట్ జస్ట్ ట్రిక్ అంతే. సో ఇప్పుడు చూడండి గైస్, మనకి స్క్రీన్ పైన ఒక స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తుంది కదా, టైం లైన్ అని, సర్వర్ ఓపెనింగ్ టైం అని. సో దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను. సర్వర్ ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9:10 to అండ్ సర్వర్ క్లోజ్ టైం 9:17 గైస్. ఈ 7 minutes లోపు అయితే మనం ఒకవేళ అప్డేట్స్ గురించి కనుక చెప్పాలనుకుంటే వీడియో అయితే రికార్డ్ చేసుకోవాలి. జస్ట్ ఓన్లీ 7 minutes గైస్, ఎక్కువ కూడా ఉండదు. ఎందుకంటే లేట్గా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకైతే బెస్ట్ ట్రిక్ అయితే ఇదే గైస్. నేను ఈ ట్రిక్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఏది వీడియోలు చేయకుండా ఉండటం కన్నా ఏదో ఒక 7 minutes చేసుకుంటే కనీసం ఒక 3 వీడియోలు అయితే వస్తాయి గైస్. సో నేను చెప్పిన ట్రిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ ట్రిక్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. సో టుడే ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ మాత్రం మర్చిపోకండి గైస్. సో తిరిగి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.